డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈరోజు మనం కాలము పని అనే మాడ్యూల్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ కాలము పని అనే మాడ్యూల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక చాప్టర్ కాదండి, ఇది ఒక మాడ్యూల్, ఒక పెద్ద మాడ్యూల్ మన యొక్క అర్థమెటిక్లో. దీంట్లో ఎటువంటి కాన్సెప్ట్స్ వస్తాయో చూద్దామమ్మా. మనం కాన్సెప్ట్ వైజు ముందు బేసిక్స్ నేర్చుకుందాం, ఎటువంటి కాన్సెప్ట్స్ వస్తాయో నేర్చుకుందాం. సో మొదటి కాన్సెప్ట్ ఏంటంటే మనకు ప్రాబ్లమ్స్ అండ్ ఎఫిషియన్సీ, అంటే సామర్థ్యాల మీద సమస్యలు అడుగుతారండి. సామర్థ్యముల మీద సమస్యలు ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసరికి వేతనాల మీద సమస్యలు ఉంటాయి. మూడోసరికి పైపులు, తొట్టెల మీద సమస్యలు ఉంటాయి. నాలుగోసరికి ఏకవస్తు మార్గం, గొలుసు సూత్రం అని కూడా అంటాం కొన్నిసార్లు. ఏకవస్తు మార్గం అయితే గొలుసు సూత్రం. ఇవన్నీ కూడా కొన్ని బుక్కుల్లో ఏంటంటే మనకి ఇచ్చిన సిలబస్లో కూడా సపరేట్ చాప్టర్స్గా చూపిస్తారు. కానీ ఇవన్నీ కూడా దేంట్లో వస్తాయి? కాలము పనిలోనే వస్తాయి. సో ఈ కాలము పని అనేది చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఈ కాలము పనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫిక్స్డ్ మోడల్స్ ఉంటాయి, అంటే ఫిక్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ చాప్టర్ మీద, ఈ మోడల్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా సరే డైరెక్ట్గా అటాక్ చేస్తారు. ఈ ఎంటైర్ మోడల్కి మనము కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, కొన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ రూల్స్ ఏంటో మీకు నేర్పిస్తాను. ఇది ఒక టైమ్ అండ్ వర్క్ అనేది ఒక గేమ్ లాగా, ఒక కాలము పని అనేది ఒక గేమ్ ఆడినట్టు ఆడాలి. ఆ గేమ్కి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ ఈ వీడియో మీకు చెప్తాను. ఈ వీడియోని కింద పర్ఫెక్ట్గా మీరు వాచ్ చేసినట్లయితే టైమ్ అండ్ వర్క్ మీకు వచ్చినట్లే, కాలము పని మీకు వచ్చినట్లే. ఓకేనండి. సో ఆ రూల్స్ ఏంటో 1 by 1 ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, మొత్తం 10 పాయింట్స్ ఉంటాయండి. ఆ 10 పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే M1 వ్యక్తులు ఒక పనిని D1 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని M2 వ్యక్తులకి అయినట్లయితే, M2 పర్సన్స్కి అయినట్లయితే D2 రోజుల్లో పూర్తి చేస్తారు. M1 పర్సన్స్ D1 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తారు. అలాంటి అదే పనిని M2 వ్యక్తులు అయితే D2 రోజుల్లో చేస్తారు. అంటే క్వశ్చన్ చదివినప్పుడు మనకు పర్సన్స్కి రోజులకు మధ్య రిలేషన్ ఇచ్చినట్లయితే మనము ఇది రాసుకుంటాము, తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాము, తెలియని వాళ్ళు కనుక్కుంటాము. ఇప్పుడు రోజు అంటే 24 గంటలు వర్క్ చేయరు కదా. ఆ రోజుకి 10 గంటలని, రోజుకి 6 గంటలని, రోజుకి 8 గంటలని వర్క్ చేస్తారు. కొన్నిసార్లు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారో కూడా మెన్షన్ చేస్తారు. అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే M1 వ్యక్తులు D1 రోజులు చెప్పున రోజుకి H1 గంటలు పనిచేస్తే ఒక పని పూర్తవుతుంది. అదే పనిని M2 వ్యక్తులకి ఉన్నట్లయితే D2 రోజుల్లో ప్రతిరోజు H2 గంటలు చెప్పిన పని పూర్తి చేస్తే అదే పని పూర్తవుతుంది. అంటే రోజుల గురించి, గంటల గురించి కూడా ఇచ్చినట్లయితే మనం తీసుకుంటామండి. ఇక్కడ ఉన్న వేరియబుల్స్లో క్వశ్చన్ చదివిన తర్వాత ఏ వేరియబుల్స్ అయితే ఇస్తారో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తాం, అన్నోన్ వేరియబుల్ను ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఓకే, గంటలు ఓకే. కొన్నిసార్లు సామర్థ్యాలు కూడా ఇస్తాడండి. ఎందుకంటే అందరి సామర్థ్యం ఒక రకంగా ఉండదండి. పర్సన్ టు పర్సన్ సామర్థ్యం మారిపోతుంటుంది. ఎఫిషియన్సీ అనేది అందరిది ఒకే రకంగా ఉండదు. మరి అందరిది ఒకే రకంగా ఉండనప్పుడు వాడు సామర్థ్యం కూడా మెన్షన్ చేస్తే అప్పుడు మనం సామర్థ్యాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు చూడమ్మా, సామర్థ్యం కూడా ఇస్తారండి. M1 వ్యక్తులు D1 రోజులు చెప్పిన డైలీ H1 గంటలు చెప్పిన E1 అంటే ఎఫిషియన్సీ అని అర్థం, సామర్థ్యము అని అర్థం. అదే పని M2 వ్యక్తులు ప్రతిరోజు D2 రోజులు చెప్పిన H2 గంటలు చెప్పున E2 సామర్థ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు. సామర్థ్యం కూడా ఇస్తే సామర్థ్యాన్ని కూడా తీసుకుంటాం, అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ఇక్కడ మనం రిలేషన్ తీసుకుంటాం. ఇక్కడ 4 వేరియబుల్స్ మీకు మేజర్గా కనిపిస్తున్నాయండి: వ్యక్తులు, రోజులు, గంటలు, సామర్థ్యము. ఈ 4 కూడా ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయండి. ఎప్పుడైనా సరే కొన్ని వేరియబుల్స్ అనేవి లబ్ధ రూపంలో ఉంటే, గుణకారం రూపంలో ఉంటే ఆ వేరియబుల్స్ ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. అంటే
పర్సన్స్ పెరిగారనుకోండి, రోజుల సంఖ్య తగ్గిపోతుంది. ఎక్కువ సామర్థ్యంతో చేశారనుకోండి, తక్కువ రోజులు పడుతుంది. అంటే ఈ 4 వేరియబుల్స్ ఒకదానికి మరొకటి దేంతో పోల్చినా సరే అవి ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. ఏ పాతంలో ఉంటాయి? విలోమానుపాతంలో ఉంటాయి. అలా క్లియర్ అండి. అదే. సో అదేవిధంగా ఒకసారి మీరు చూడమ్మా, ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంకొక వేరియబుల్ ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. M1 వ్యక్తులు D1 రోజులు చెప్పున H1 గంటలతో E1 ఎఫిషియన్సీతో ఎంత పని పూర్తి చేస్తారంటే W1 పనిని పూర్తి చేస్తారు. ఎంత పనిని పూర్తి చేస్తారు? W1 పనిని పూర్తి చేస్తారు. అలాంటి పనులే సేమ్ పనినే M2 వ్యక్తులు D2 రోజులు చెప్పున H2 గంటలతో E2 ఎఫిషియన్సీతో డైలీ దే విల్ ఫినిష్ W2 యూనిట్స్ ఆఫ్ వర్క్. డైలీ దే విల్ ఫినిష్ W2 యూనిట్స్ ఆఫ్ వర్క్. సో చూడమ్మా, ఇక్కడ W అంటే పనుల సంఖ్య, ఎంత పని చేశారు. ఇంతమంది వ్యక్తులు ఇన్ని రోజుల పాటు ఇన్ని గంటలు చెప్పున ఇంత సామర్థ్యంతో W1 పనులు చేశారు. ఇంతమంది మనుషులు ఇన్ని రోజుల పాటు ఇన్ని గంటలు చెప్పున ఇంత సామర్థ్యంతో W2 పనులు చేశారు. అలా ఫిగర్ అండి. సో దిస్ ఈస్ ద ఫైనల్ రిలేషన్ అండి. దిస్ ఈస్ ద ఫైనల్ రిలేషన్, హౌ టు రిమెంబర్. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే W అనే వేరియబుల్ ఒకటే డినామినేటర్లో ఉంటుందండి, హారంలో ఉంటుంది. రిమైనింగ్ అన్ని వేరియబుల్స్ కూడా లవంలో ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, W ఒక్కటే డినామినేటర్లో ఉంటుంది, హారంలో ఉంటుంది. మిగతావన్నీ కూడా లవంలోనే ఉంటాయి. అంటే W అనే వేరియబుల్ మిగతా వేరియబుల్స్కి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నారనుకోండి, ఎక్కువ పని పూర్తవుతుంది. ఎక్కువ రోజులు పనిచేశారనుకోండి, ఎక్కువ పని పూర్తవుతుంది. ఎక్కువ గంటలు పనిచేశారనుకోండి, ఎక్కువ పని పూర్తవుతుంది. ఎక్కువ సామర్థ్యంతో వర్క్ చేశారనుకోండి, ఎక్కువ పని పూర్తవుతుంది. అంటే వీటిలో ఏది పెరిగినా ఇది పెరుగుతుంది, వీటిల్లో ఏది పెరిగినా ఇది పెరుగుతుంది. అలా ఫిక్స్ అండి. అంటే ఇక్కడ మొత్తం మీద మనం క్వశ్చన్ చదివిన తర్వాత ఆ క్వశ్చన్లో ఏ వేరియబుల్స్ మధ్య అయితే రిలేషన్ ఇచ్చాడో ముందు ఆ రిలేషన్ రాసుకుంటాం. ఇప్పుడు వ్యక్తులకి, రోజులకి, గంటలకి ఇచ్చాడు అనుకోండి, M1 D1 H1 M2 D2 H2 రాసుకుంటాం. తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, తెలియదు అనుకుంటాం. అంటే క్వశ్చన్ చదివిన తర్వాత మనకి ఏ వేరియబుల్స్ మధ్య రిలేషన్ ఇచ్చాడో తెలుసుకోగలుగుతాం కదా, తెలిసిన సబ్స్టిట్యూట్ చేస్తాం, తెలియదు కనుక్కుంటాం. అలా ఫిగర్ అండి. ఇక్కడ M అంటే వ్యక్తుల సంఖ్య అండి. M అంటే వ్యక్తుల సంఖ్య. వ్యక్తులు లేదా కొన్నిసార్లు పైపులు అని కూడా ఇస్తారండి. అంటే పైపులు, తొట్టెలు, పైపులు కూడా వస్తాయి. పైపుల సంఖ్య, వ్యక్తులు లేదా పైపుల సంఖ్య, వ్యక్తులు లేదా పైపుల సంఖ్య. D అంటే మాత్రం రోజుల సంఖ్యనండి. D అంటే మాత్రం రోజుల సంఖ్య. H అంటే గంటల సంఖ్య. H అంటే ఏంటమ్మా? గంటల సంఖ్య, గంటలు. E అంటే సామర్థ్యం అండి. E అంటే ఏంటి? సామర్థ్యము, ఎఫిషియన్సీ అంటాం ఇంగ్లీష్లో, సామర్థ్యము. W అంటే పనుల సంఖ్య. W అంటే పనుల సంఖ్య, ఎంత పని పూర్తి చేశారు, పనుల సంఖ్య. కొన్నిసార్లు మనం దీన్ని మనం వేతనాలను కూడా కంపేర్ చేస్తాం. అంటే ఎంత పని చేసుకుంటే అంత వేతనాలు వస్తాయి, ఎంత పని చేసుకుంటే అన్ని వేతనాలు వస్తాయి. లేదా కొన్నిసార్లు డబ్బుతో కూడా మనం పోలుస్తాం. మనీ అన్నా, వేతనము అన్నా, పని అన్నా అన్నీ ఒకటే. అంటే ఎంత పని చేసుకుంటే అంత డబ్బు వస్తుంది కాబట్టి. ఇది ఫస్ట్ పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్, హౌ టు రిమెంబర్. నెక్స్ట్ అండి, సెకండ్ పాయింట్ అమ్మా. సెకండ్ పాయింట్ ఏంటంటే సామర్థ్యము అనేది రోజుల సంఖ్యకి విలోమానుపాతంలో ఉంటుంది. రోజుల సంఖ్యకి విలోమానుపాతంలో ఉంటుంది. దేంట్లో ఉంటుందమ్మా? విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఇక్కడ సామర్థ్యాల నిష్పత్తి A:B ఉందనుకోండి, అప్పుడు రోజుల సంఖ్య B:A అవుతుంది. విలోమానుపాతంలో ఉంటాయి. B:A ఉంటుంది. దేంట్లో ఉంటుందమ్మా? B:A ఉంటుంది. ఇది A:B ఉంటే ఇది B:A ఉంటుంది. అలా క్లియర్ అండి. ఒకవేళ ముగ్గురు గురించి మాట్లాడారనుకోండి, ముగ్గురు వ్యక్తుల గురించి ఇచ్చారనుకోండి, అప్పుడు సామర్థ్యాల నిష్పత్తి ఏమవుతుంది? A:B:C అవుతుంది. A:B:C అవుతుంది. అప్పుడు రోజుల సంఖ్య ఏమవుతుందమ్మా? రోజుల సంఖ్య ఏమవుతుంది? ఇన్వర్స్ అవుతుంది. అంటే విలోమం అవుతుంది. అంటే 1/A:1/B:1/C అవుతుంది. ఇప్పుడు మీకు ఏ పదం కావాలంటే ఆ పదాన్ని క్లోజ్ చేయాలి, మిగతా రెండింటిని గుణించాలి. మొదటిది కావాలంటే మొదటిది క్లోజ్ చేయండి అమ్మా, BC. రెండోది కావాలంటే రెండోది క్లోజ్ చేయండి, AC. మూడోది కావాలంటే మూడోది క్లోజ్ చేయండి, AB. ఏది కావాలంటే అది క్లోజ్ చేయాలి, మిగతా రెండింటిని మల్టిప్లై చేయాలి. 4 ఇచ్చినా సరే ఒకదాన్ని క్లోజ్ చేస్తాం, మూడింటిని మల్టిప్లై చేస్తాం. 5 ఇచ్చినా సరే. అలా ఫిక్స్ అండి. సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్, హౌ టు రిమెంబర్ అమ్మా.
సో థర్డ్ రూల్ అండి, వేతనాలను ఎలా పంచుకుంటారు? ఏంటమ్మా, వేతనాలని ఎలా పంచుకుంటారు? కొంచెం జాగ్రత్తగా వినండమ్మా మీరు. ఒక పని ఉందండి, ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ని కొంతమంది వ్యక్తులు కలిసి కంప్లీట్ చేశారు. ఆ కంప్లీట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కొంత మనీ వస్తుంది కదా, ఆ మనీ ఎలా పంచుకుంటారు? అన్నిసార్లు కూడా సేమ్ ఒకే విధంగా పంచుకోరండి. ఒకసారి ఏమి చేస్తారంటే వాళ్ళ పనితనం ఆధారంగా పంచుకుంటారు. అంటే చేసిన పని ఆధారంగా పంచుకుంటారండి. ఎలా పంచుకుంటారమ్మా? చేసిన పని ఆధారంగా. అంటే ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎవరు తక్కువ పని చేస్తే వాళ్ళకి తక్కువ డబ్బులు వస్తాయి. చేసిన పని ఆధారంగా పంచుకుంటారు. ఇది ఒక వే. రెండోది ఏంటంటే సామర్థ్యాల పరంగా పంచుకుంటారు. సామర్థ్యముల ఆధారంగా పంచుకుంటారు. బెస్ట్ థింగ్ ఏంటంటే చేసిన పని ఆధారంగా పంచుకుంటే కరెక్ట్. ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, ఎవరు తక్కువ పని చేస్తే వాళ్ళకి తక్కువ డబ్బులు ఇవ్వాలి. అది కరెక్ట్. కానీ కొన్నిసార్లు అలా పంచుకోరు, సామర్థ్యాల ఆధారంగా పంచుకుంటారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని కొంతమంది పురుషులు, కొంతమంది స్త్రీలు, కొంతమంది పిల్లలు కలిసి ఒక పనిని పూర్తి చేశారనుకోండి. జనరల్గా పురుషుల సామర్థ్యం స్త్రీలకన్నా ఎక్కువ ఉంటుందని చెప్పి పురుషులు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. మీరు కావాలంటే చూడండి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కువ వేతనం ఉంటుంది స్త్రీలకంటే. స్త్రీలు పిల్లలతో కంపేర్ చేసుకుని స్త్రీలకు ఎక్కువ ఉంటుంది. పిల్లల కన్నా స్త్రీల సామర్థ్యం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి స్త్రీలకి ఎక్కువ డబ్బులు వస్తాయి పిల్లలతో పోలిస్తే. కానీ అక్కడ రియాలిటీలో ఎవరు ఎక్కువ పని చేస్తున్నారని చూడరు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక్కోసారి ఓకే, నువ్వు సామర్థ్యాల ఆధారంగా పంచుకో, కానీ ఎవరు ఎక్కువ పని చేస్తున్నావు నువ్వు చూడకపోతే కష్టం అవుతుంది. అది నువ్వు పని చేసిన ఆధారంగా పంచావనుకో, ఓకే, పురుషుడికి ఎక్కువ సామర్థ్యం ఉంది, ఎక్కువ పని చేస్తారుగా, అలాంటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ డబ్బులే వస్తాయిగా. అంటే పని చేసిన ఆధారంగా పంచితే కరెక్ట్గా ఉంటుంది కదా. కానీ కొన్నిసార్లు అలా పంచరు. అందుకని మనం అన్ని వేరేలో నేర్చుకోవాలి. చేసిన పని ఆధారంగా పంచుతారు, సామర్థ్యాల ఆధారంగా పంచుతారు. మూడోది ఏంటంటే రోజుల ఆధారంగా కూడా పంచుతారు. వాళ్ళు పని చేసిన రోజుల ఆధారంగా పంచుతారు. ఇన్ని రోజులు పని చేస్తే ఇంత డబ్బులు, రోజుల ఆధారంగా కూడా పంచుతారు. రోజుకి ఇంత అని రోజుల ఆధారంగా కూడా పంచుతారు. సో మనకి ఇచ్చినటువంటి సమ్ములో ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం మనం పంచుతాం. కానీ ఇన్ని రకాలుగా పంచుతాం. చేసిన పని ఆధారంగా పంచుతాం, వాళ్ళ సామర్థ్యాల ఆధారంగా పంచుతాం, వాళ్ళు చేసిన పని రోజుల సంఖ్య ఆధారంగా కూడా పంచుతాం. అలా క్లియర్ అండి. సో ఇన్ని రకాలుగా మనము ఈ వేతనాలను పంచుకుంటాం. నెక్స్ట్ 4th పాయింట్ అండి. ఈ 4th పాయింట్ నుంచి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 4th పాయింట్ నుంచి మనం డిస్కస్ చేసే 4th పాయింట్ కావచ్చు, 5th పాయింట్ కావచ్చు, 6th పాయింట్ కావచ్చు, 7th పాయింట్ కావచ్చు, 8th పాయింట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కాలము పనితో పాటు పైపులు తొట్టెల్లో కూడా వాడతాం. అంటే పైపులు తొట్టెలు అనేది సపరేట్ చాప్టర్ కాదు. కాలము పని నేర్చుకుంటే పైపులు తొట్టెలు అనేది మీకు ఉచితంగా వస్తుంది. అందుకని ఈ 4th పాయింట్ నుంచి చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఏ ఒక్కడే ఒక పనిని X రోజులో పూర్తి చేస్తాడు, బి ఒక్కడే అదే పనిని Y రోజులో పూర్తి చేస్తాడు. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే XY/X+Y తీసుకుంటాం. మనకు తెలిసింది ఏంటమ్మా, జనరల్గా XY/X+Y తీసుకుంటాం. జనరల్గా XY/X+Y తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా, అంటే ఏలో నుంచి బిఏలో నుంచి ఏ ఒక్కడే ఇచ్చి బి ఒక్కడే ఇచ్చి ఏబి టుగెదర్ అడిగితే ఇదే బెస్ట్ మెథడ్. కానీ అంత ఈజీ క్వశ్చన్స్ అడగడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏలోనో ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాను అనుకుందాం. బి ఒక్కడే అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాను అనుకుందాం. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఇది అప్లై చేశారనుకోండి. 10 × 15/10 + 15. 10 × 15 అంటే 150. 150/25 అంటే 6. చాలా ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేస్తుందండి. కానీ అంత ఈజీ క్వశ్చన్ అడుగుతాడా అంటే అడగడు. అంత ఈజీ క్వశ్చన్ ఎప్పుడు అడగడు. అలా క్లియర్ అండి. అది మరి ఏబి టుగెదర్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. 2 రోజుల తర్వాత ఏకి జ్వరం వచ్చింది, ఏ పని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మిగిలిన పని బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు అని క్వశ్చన్ అడిగా అనుకోండి. అప్పుడు మళ్ళీ ఎక్కడ -2 పెట్టాలో అర్థం కాదు. అందుకని ఇది బెస్ట్ మెథడ్ కాదు. మనం ఎంచుకునే మెథడ్ ఎలాంటిదై ఉండాలంటే యూనివర్సల్ మెథడ్ అయి ఉండాలి. అంటే క్వశ్చన్ ఏ విధంగా ట్విస్ట్ చేసినా సరే మనం డైరెక్ట్గా అటాక్ చేయగలగాలి. అలాంటి మెథడ్ మనం ఎంచుకోవాలి. మీకు ఇంకొక మెథడ్ నేర్పిస్తాను. కొందరు ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఏ అనేవాడు మొత్తం 10 రోజుల్లో చేస్తారు కదా. ఇది మెథడ్ 1 అనుకుందాం. మెథడ్ 2,
ఏ అయినా వాడు ఒక్కడే 10 రోజుల్లో చేస్తాడు. అంటే మొత్తం పనిని 10 రోజుల్లో చేస్తున్నాడు అంటే ఒక్క రోజులో ఎంత పని చేస్తాడండి? ఒక్క రోజులో 1/10 వంతు చేస్తాడు. అంతే కదా? మొత్తం పని 10 రోజుల్లో చేస్తున్నాడంటే ఒక్క రోజులో 1/10 వంతు పని చేస్తున్నాడు. నెక్స్ట్ బి ఒక్కడే అండి. ఇప్పుడు బి ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజుల్లో చేస్తున్నాడంటే 15 డేస్లో చేస్తున్నాడు. అప్పుడు 1 డేలో ఎంత చేస్తాడండి? 1/15 చేస్తాడు. ఎంత చేస్తాడమ్మా? 1/15. ఏ ఒక్కడే ఒక రోజులో 1/10 వంతు, బి ఒక్కడే ఒక రోజులో 1/10 వంతు, 15 వంతు. ఇద్దరు కలిసి అన్నాడు. ఇద్దరు కలిసి అంటే ప్లస్. ఇప్పుడు 10కి 15కి కసాక్ అనుకోవాలి. ఎంతమ్మా కసాక్ ఎంత? 30. ఇక్కడ ఈ కాలము పని మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కసాగ్ గురించి మీకు పర్ఫెక్ట్గా రావాలి. మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది కసాగు అంటే ఏంటి అనేది. కనిష్ట సామాన్య గుణిజము అంటే ఇచ్చిన సంఖ్యల్లో కనిష్ట ఒక సంఖ్యను తీసుకుంటే ఆ సంఖ్యచే మిగతా అన్ని కూడా కనిష్ట సామాన్య గుణిజమై ఉండాలి. అన్నిటికీ కామన్ మల్టిపుల్ అయి ఉండాలి. కనిష్ట సామాన్య గుణిజమై ఉండాలి. చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10, 15 తీసుకున్నాం. అసలు కసాగ్ ఎలా కనుక్కుంటారండి? మీకు తెలిసింది ఇదేనా? ఈ మెథడ్ని ఫాలో అయితే మీ జీవితంలో జాబ్ కొట్టినట్టే ఉంటుంది. సో ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వకూడదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 10, 15 కదమ్మా, 10, 15. ఈ 10, 15 మ్యాక్సిమం ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయో చూసుకోవాలి. ఏ టేబుల్లో గరిష్టంగా క్యాన్సిల్ అవుతాయో చూసుకోవాలి. ఈ రెండు ఏ టేబుల్లో పోతాయండి? గరిష్టంగా 5 టేబుల్లో పోతాయి. 5 టేబుల్లో పోతాయి. చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి. చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుందమ్మా? 2 టైమ్స్ పోతుంది. దట్ మనీ టైమ్స్ ఇంటూ లార్జెస్ట్ నెంబర్. 30. ఎల్సిఎం ఇస్ 30. 2 సంఖ్యలు తీసుకోవాలి. ఆ 2 సంఖ్యలు ఏ టేబుల్లో ఏ ఎక్కంలో గరిష్టంగా పోతాయో చూసుకోవాలి. చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి. అన్నిసార్లు ఇంటూ పెద్ద సంఖ్య. అయిపోయింది. సింపుల్గా టేబుల్స్ వస్తే అయిపోయినట్టే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే 30 కనిష్ట సంఖ్య. ఈ 30 కన్నా ఏ అతి చిన్న సంఖ్య కూడా ఇది సామాన్య గుణిజం అవ్వదు. 30 కనిష్ట సంఖ్య, 30 అనేది కనిష్ట సంఖ్య, మరియు ఈ 10కి 15కి సామాన్య గుణిజము, కామన్ మల్టిపుల్. అలా చేయండి. అది ఇంకో నెంబర్ ఇస్తాను, చెప్పండి మీరు. ఇప్పుడు 10, 12, 15 ఉందనుకోండి. కసాగ్ ఎంత? ఇలా 3 ఇచ్చినప్పుడు కాదు, 3 కన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు లార్జ్ 2 నెంబర్స్కి ఎల్సిఎం ఫస్ట్ కనుక్కోవాలి. లార్జ్ 2 నెంబర్స్ పెద్ద సంఖ్యలకి ముందు కసాగ్ కనుక్కోవాలి. ఇక్కడ పెద్ద సంఖ్యలు ఏంటమ్మా? 12, 15, 12, 15. ఈ రెండు గరిష్టంగా ఏ టేబుల్లో పోతాయి? 3వ టేబుల్లో పోతాయి. చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుందండి? 4 సార్లు పోతుంది. చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. అన్నిసార్లు ఇంటూ పెద్ద సంఖ్య. 15 4 ఎంతమ్మా? 60. 15 4 ఎంత? 60. ఇంక మళ్ళీ 10 చేయక్కర్లేదు, ఎందుకంటే 10వ ఎక్కంలో 60 వస్తుంది కాబట్టి 10 చేయక్కర్లేదు. 10వ టేబుల్ 60 వస్తుంది కదా, అందుకని చేయక్కర్లేదు. అలా చేయరండి. అదే అంటే పెద్ద 2 సంఖ్యలు తీసుకోవాలి. అవి ఏ ఎక్కంలో పోతాయో చూసుకోవాలి. చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి. అన్నిసార్లు ఇంటూ పెద్ద సంఖ్య. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేయి. కానీ అల్టిమేట్గా కసాగ్ అనేది గాల్లో చెప్పాలి. నెంబర్స్ని చూసి కళ్ళతో చూసి ఎల్సిఎం చెప్పేయాలి. అంత ఫాస్ట్గా ఉండాలి. అప్పుడే నువ్వు కాలము పని స్ట్రాంగ్ అవుతావు. ఫస్ట్ నువ్వు ఎల్సిఎం నేర్చుకో, ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి. కసాగ్ ఎలా లెక్కెట్టాలని నేర్చుకో. అప్పుడు ఖచ్చితంగా నీకు కాలము పని వచ్చేస్తుంది. మరొక నెంబర్స్ ఇద్దామమ్మా. 12, 20, 25. ఫస్ట్ మీకు ఏం చెప్పా? పెద్ద 2 సంఖ్యలు కనుక్కోమని చెప్పాను. ఇక్కడ పెద్దవి ఏంటమ్మా? 20, 25. ఈ రెండు ఏ టేబుల్లో మ్యాక్సిమం గరిష్టంగా క్యాన్సిల్ అవుతాయండి? గరిష్టంగా 5వ టేబుల్లో పోతాయి. చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. అన్నిసార్లు ఇంటూ పెద్ద సంఖ్య. 4 25 అంతా 100. ఇప్పుడు 12వ టేబుల్లో 100 పోతుందా? పోవట్లే. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మనం 12కి 100కి చూడాలి. మళ్ళీ 12కి 100కి చూడాలి. ఈ రెండు గరిష్టంగా ఏ టేబుల్లో పోతాయి? 4వ టేబుల్లో పోతాయి. చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 3 ఇంటూ 100. 3 ఇంటూ 100 300. అంటే కసాగ్ ఎంతమ్మా? 300. కసాగ్ ఎంత? 300. అలా చేయరండి. అది ఒకవేళ 3 సంఖ్యలు కాదు 4 సంఖ్యలు ఇచ్చా అనుకుందాం. 12, 15, 20, 25. 4 సంఖ్యలు ఇచ్చాడు. ఫస్ట్ పెద్ద 2 సంఖ్యలు కనుక్కోవాలి. 20, 25 ఏ టేబుల్ గరిష్టంగా క్యాన్సిల్ అవుతాయి? 5వ టేబుల్లో పోతాయి. చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. అన్నిసార్లు ఇంటూ పెద్ద సంఖ్య. అంటే 100. ఇప్పుడు 15 తీసుకోవాలి. 15వ టేబుల్లో 100 పోదు కదా, పోదు. 15, 100 ఈ 2 సంఖ్యలు ఏ టేబుల్లో గరిష్టంగా క్యాన్సిల్ అవుతాయి? 5వ టేబుల్లో పోతాయి. చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. అన్నిసార్లు ఇంటూ పెద్ద సంఖ్య అంటే 300. ఇప్పుడు 12 తీసుకోవాలి.
12 చేయక్కర్లేదు, ఎందుకంటే 12వ టేబుల్లో 300 వస్తుంది. 1225 టైమ్స్ అంటే 300, ఎల్సిఎం 300. అలా 3 నెంబర్స్ కాదు, 4 కాదు, ఎన్ని నెంబర్స్కి అయినా సరే ఓరల్గా అటాక్ చేయాలి. ఓరల్గా కళ్ళతో చూసి చెప్పేయాలంటే ప్రాక్టీస్ మీద ఖచ్చితంగా వస్తుందండి. లేదు, ఇంకో నెంబర్ ఇస్తాను చూడండి, 192, 432. ఈ రెండు ఏ టేబుల్లో గరిష్టంగా క్యాన్సిల్ అవుతాయి? 48 టేబుల్లో గరిష్టంగా క్యాన్సిల్ అవుతాయి. చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. 48 4 దాస్ అంటే 192, 4 432 టైమ్స్, 4 400 టైమ్స్ 1600, 432 టైమ్స్ 128, అంటే 1600 ప్లస్ 128 1728. ఎంతమ్మా? 1728. 1728. ఎల్సిఎం ఈజ్ 1728. ఎల్సిఎం ఈజ్ వాట్ అండి? 1728. అలా ఏ సంఖ్యలు ఇచ్చినా సరే మనం ఈజీగా కసాగ్కి లెక్కెట్టాలి. కసాగును ఎలా లెక్కెట్టాలి? ఫ్లో చార్ట్ రాసుకుందమ్మా. కసాగును లెక్కించు పద్ధతి. కసాగు ఒక ఫ్లో చార్ట్ రాసుకున్నమ్మా. 2 సంఖ్యలు తీసుకోవాలి. ఆ 2 సంఖ్యలు కూడా పెద్దవి తీసుకోవాలి. 2 సంఖ్యలు తీసుకోవాలి. మీరు రాసుకున్నమ్మా, నీట్గా రాసుకోండి. తీసుకునే కూడా ఉన్న వాటిలో పెద్దవి తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఏ ఎక్కములో అంటే ఏ టేబుల్లో లేదా ఏ సంఖ్యచే గరిష్టంగా క్యాన్సిల్ అవుతాయి అంటే డివిజిబుల్ అవుతాయి, భాగించబడతాయి, క్యాన్సిల్ అవుతాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, క్యాన్సిల్ అవుతాయి చూసుకోవాలి. చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి. చిన్న సంఖ్య ఇచ్చిన వాటిలో చిన్న సంఖ్య ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, ఎన్నిసార్లు పోతుంది. మీకు తెలిసిన భాషలో రాసుకున్నమ్మా. ఎన్నిసార్లు పోతుంది, చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుంది, అన్నిసార్లు ఇంటూ ఎన్నిసార్లు పోతుంది, అన్నిసార్లు ఇంటూ పెద్ద సంఖ్య. అన్నిసార్లు ఇంటూ వాటమ్మా పెద్ద సంఖ్య. సింపుల్గా చేయాలండి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ఎల్సిఎం లెక్కెడితే మీ ఆన్సర్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మీరు చూడమ్మా, ఇప్పుడు 10కి 15 కసాగ ఎంత అంటే 30. 10వ టేబుల్లో 30 ఎన్నిసార్లు అమ్మా? 3 సార్లు. 15వ టేబుల్లో 30 ఎన్నిసార్లు అమ్మా? 2 సార్లు. 5వ టేబుల్లో 30 ఎన్నిసార్లు పోతుందండి? 5వ టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది? 30 6 సార్లు పోతుంది. అంటే ఇద్దరు కలిసి ఒక్క రోజులో ఎంత పని చేస్తారు అంటే 1/6 వంతు పని చేస్తారు. ఎంత పని చేస్తారు? 1/6 వంతు పని చేస్తారు. అంటే ఒక రోజులో 1/6 వంతు పని చేస్తున్నారంటే మొత్తం పని కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? 6 రోజులు పడుతుంది. ఇలా కూడా కొంతమంది చేస్తారండి, కానీ ఇది కూడా బెస్ట్ మెథడ్ కాదు. నేను మీకు ఇంకొక వేలో కూడా చెప్తాను. మీకు మైండ్ క్యాలిక్యులేషన్ చెప్పినప్పుడు భిన్న పట్టిక చెప్పా, ఫ్రాక్షన్ టేబుల్ చెప్పా. 10 రోజులు ఒక పని చేస్తున్నాడు అంటే మొత్తం పని అంటే 100% పని కదా. అంటే 100% పనిని 10 రోజుల్లో చేస్తున్నాడంటే రోజుకి ఎంత శాతం చేస్తున్నట్టు? 10% చేస్తున్నట్టు. అంటే ఏ యొక్క సామర్థ్యం 10%. 10 రోజులు చేస్తున్నాడంటే 100%/10 అంటే 10%. ఏ యొక్క రోజువారీ సామర్థ్యం 10%. అదే పనిని 15 రోజుల్లో చేస్తున్నాడు అంటే 100% పనిని 15 రోజుల్లో చేస్తున్నాడంటే 100/15 అంటే 6/2/3. మీకు భిన్నపటికి చెప్పా, 1/10 అంటే 10% అని, 1/15 అంటే 6 2/3% అని. మీకు కావాలంటే మీరు భిన్నపటికి ఓపెన్ చేసి చూడండి. ఇద్దరు కలిస్తే రోజుకి ఎంత చేస్తారంటే 16/2/3% చేస్తారు. 16 2/3%. మీకు 16 2/3 అంటే చెప్పాను 1/6 అని. అంటే రోజుకు 1/6 చేస్తే మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? వాళ్ళకి 6 రోజులు పడుతుంది. అంతే కదా. ఇద్దరు కలిస్తే 16 2/3%. అంటే రోజుకు 16 2/3% చేస్తే మొత్తం పని అంటే 100%. 100/16 2/3% వేస్తే మీకు 6 రోజులు వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది కదా, డెఫినెట్గా వస్తుంది కదా. ఎస్. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, జనరల్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఏ ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు, బి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. అలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు జనరల్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే బి 15 రోజుల్లో చేస్తున్నాడంటే ఆ 15 ఎక్కువ అనుకుంటారు, అంటే బి సామర్థ్యం ఎక్కువ అనుకుంటారు. కానీ అక్కడ బి సామర్థ్యం ఎక్కువ కాదు. అక్కడ ఎవరి సామర్థ్యం ఎక్కువ? ఏ సామర్థ్యం ఎక్కువ. అంటే తక్కువ రోజుల్లో ఫినిష్ చేస్తున్న వాళ్ళ యొక్క సామర్థ్యం ఎక్కువ. తక్కువ రోజుల్లో ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళ సామర్థ్యం ఎక్కువ. అలా ఫిగర్ అండి అది. అందుకని ఇక్కడ ఏ సామర్థ్యం ఎక్కువ? కంపారిటివ్లీ బి.
అంటే మీకు భిన్న పట్టిక పర్ఫెక్ట్గా తెలిస్తే ఈ విధంగా మనం చాలా ఈజీగా అటాక్ చేయొచ్చండి. కానీ భిన్న పట్టిక ఈ మెథడ్ ద్వారా చేయాలంటే మీకు 100 వరకు భిన్న పట్టిక రావాలి. నేను మీకు 20 వరకే చెప్పా. 20 వరకే మీకు అంటే ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ మీరు 100 వరకు నేర్చుకుంటే 20 వరకే కొంతమంది సరిగ్గా గుర్తుపెట్టుకోలేరు. 20 వరకు సరిపోతుంది. కానీ ఈ మెథడ్ను ఫాలో అవ్వాలంటే మీకు 100 వరకు రావాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా 20 లోపే నెంబర్ ఇవ్వడు. ఏమో ఏ ఒక పనిని 36 రోజుల్లో పూర్తి చేస్తాడు. అప్పుడు 1/36 అనేది ఎంత శాతమో కావాలి. బి అదే పని 72 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. అప్పుడు 1/72 తెలియాలి. అంత వద్దు మనకు. ఓకేనమ్మా, అంత సాహసాలు వద్దు. సో మనకి ఈ మెథడ్ అనేది మనం ఫాలో అవ్వం. చెప్తున్నాను ఆ మెథడ్ కూడా చేయొచ్చని. మీకు ఇంకో మెథడ్ కూడా చెప్తాను. ఇప్పుడు ఏ ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు కదా, బి అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు కదా. ఓకేనమ్మా, ఏ 10 రోజులు, బి 15 రోజులు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు అంటున్నాడు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు అంటున్నాడు కాబట్టి దీన్ని సగం చేయండి అమ్మా. దీన్ని సగం చేయండి. మన ఆన్సర్ ఎప్పటికీ రెండింటి మధ్యలోనే ఉండాలి. మన ఆన్సర్ ఎప్పటికీ రెండింటి మధ్యలో ఉండాలి. రెండింటి మధ్యలో 6 అనే ఆప్షన్ ఒకటే ఉందనుకోండి, అదే మీ ఆన్సర్. ఈ రెండింటికి మధ్యలో ఒకటే ఆప్షన్ ఉందనుకోండి, అదే మీ ఆన్సర్. రెండింటికి మధ్యలో ఒకటే ఆప్షన్ ఉంటే అదే మీ ఆన్సర్. అలా క్లియర్ అండి. రెండింటికి మధ్యలో ఒకటే ఆప్షన్ ఉంటే అదే మీ ఆన్సర్. సార్ ఒకటే ఉంటుందా, మరి 2, 3 కూడా ఉండొచ్చు కదా. ఒకటి ఉంటే టిక్ కొట్టు, అది నేను బెస్ట్ మెథడ్ అని చెప్పలేగా. ఒకటే ఉన్నప్పుడు కొట్టేస్తే మళ్ళీ సమంతా చేయకుండా. ఓకేనమ్మా. సో ఇవన్నీ కాదు సార్, మాకు యూనివర్సల్ మెథడ్ కావాలి. అంటే కాలము పనిలో రేపు పొద్దున ఏ క్వశ్చన్ అడిగినా సరే డైరెక్ట్గా అటాక్ చేయాలి. క్వశ్చన్లో ఎన్ని ట్విస్ట్లు ఇచ్చినా టైమ్ అండ్ వర్క్ మోడల్ నుంచి క్వశ్చన్ వచ్చిందా అంటే డైరెక్ట్గా అటాక్ చేయాలి. అలాంటప్పుడు ఎలా చేయాలి, ఒక యూనివర్సల్ మెథడ్ నేర్పిస్తాం మీకు చాలా ఈజీగా ఉండే విధంగా. చూడమ్మా, ఏ అనేవాడు 10 రోజుల్లో పూర్తి చేస్తాడు, బి అనేవాడు 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే టోటల్ వర్క్ ఎంత, మొత్తం పని ఎంత ఉంది. ఏ పని చేసుకునేటప్పుడైనా ముందు మనము పనిని మొదలు పెట్టేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఎంత పని ఉందో చూసుకుంటాం. ఎంత పని ఉందో చూసుకోకుండానే మొదలు పెడతామా అంటే మొదట మనం ఎంత పని ఉందో చూసుకుంటాం. ఎంత పని ఉందని ఎలా తెలుస్తుందంటే 10కి 10 అని కసాగు, 10కి 10 అని కసాగు, 10కి 10 అని కసాగు ఎంత 30. అంటే మొత్తం పని 30 ఉంది. అంటే మొత్తం పని 30 ఉంటే నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే ఎవరెవరు ఎంతెంత చేయగలరు వాళ్ళ సామర్థ్యాలు కనుక్కోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళ సామర్థ్యాలు కనుక్కోవాలి. అంటే ఏ 10 రోజుల్లో 30 పనులు చేస్తున్నాడు. 10 రోజుల్లో 30 పనులు చేస్తున్నాడంటే రోజుకు 3 పనులు చేసినట్టేగా. అంటే ఏ యొక్క సామర్థ్యం 3 భాగాలు, 3 యూనిట్లు పనిచేస్తాడు. బి అనేవాడు 30 యూనిట్లని 15 రోజుల్లో చేస్తున్నాడు. అంటే రోజుకు 2 పనులు చేస్తున్నాడు. అంటే ఏని పనికి పంపిస్తే రోజుకు 3 భాగాలు చేస్తాడు, బిని పనికి పంపిస్తే రోజుకు 2 భాగాలు చేస్తాడు. అంటే మొత్తం వర్క్ ఎంతో తెలుసు, ఎవరు ఎంత చేయగలరో తెలుసు. ఇప్పుడు పనిని ఎవరు చేయాలో చూస్తాం. ఎవరు చేయాలి, ఏబి ఇద్దరు కలిసి చేయాలంట. ఏబి ఇద్దరు కలిస్తే రోజుకి ఎంతమ్మా 5. రోజుకు 5 అండి, మొత్తం 30 చేయాలి. రోజుకి 5 చెప్పున మొత్తం 30 చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 6 రోజులు పడుతుంది. సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా. ఈ మెథడ్ ఎందుకు బెస్ట్ మెథడ్ అంటున్నానంటే మొత్తం పని ఎంత ఉందో చూసుకుంటాం, ఎవరు ఎంత చేయగలరో చూసుకుంటాం, ఎవరు మొదలు పెట్టారో చూసుకుంటాం, ఎంత పని అయిపోయిందో చూసుకుంటాం, ఇంకెంత ఉందో చూసుకుంటాం, అది ఎవరు చేయాలో చూసుకుంటాం, ఇంకెన్ని రోజులు పడుతుందో చూసుకుంటాం, మొత్తం మీద ఎన్ని రోజులు పడుతుందో చూసుకుంటాం. చాలా జనరల్గా మన వాడుక భాషలో వాడే విధంగా, రోడ్డు మీద పోతూ కూడా చెప్పుకొని డిస్కస్ చేసుకుంటూ పోయే విధంగా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఈ మెథడ్ని ఫాలో అవుతాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ టుగెదరు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. 2 రోజుల తర్వాత ఏకి జ్వరం వచ్చింది. ఓకే, 2 రోజుల తర్వాత జ్వరం వచ్చింది కదా, అంటే 2 రోజుల వరకు ఇద్దరు కలిసి చేసినట్టేగా. అంటే రోజుకి ఇద్దరు 5 చేస్తారు కదా, 2 రోజులు చేస్తారంటే 10 యూనిట్లు అయిపోయినట్టేగా. మొత్తం 30 ఉందిగా, 10 అయిపోయిందిగా. ఏకి జ్వరం వచ్చిందిగా, ఇంటికి వెళ్ళిపోయాడుగా. అండ్ ఇంకెంత ఉంది, 30లో 10 అయిపోతే 20 ఉంది. క్లారిటీ ఉందిగా, ఎస్ 20 ఉంది. ఆ 20 ఎవరు చేయాలి, బి చేయాలి. ఏ ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి. బి రోజుకి ఎన్ని చేయగలడు, 2 చేయగలడు. 20 ఉంది, రోజుకు 2 చెప్పున ఎన్ని రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది. అంటే క్వశ్చన్ వాడు ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేసినా సరే క్వశ్చన్ మనం డైరెక్ట్గా అటాక్ చేయాలి అంటే ఈ యూనివర్సల్ మెథడ్ మీరు ఫాలో అవ్వాలి. అలా క్లియర్ అండి. అదే నెక్స్ట్ అమ్మా, పాయింట్ నెంబర్ 5. ఏ ఒక్కడే ఒక పనిని X రోజులో పూర్తి చేస్తాడు, బి ఒక్కడే అదే పనిని Y రోజులో పూర్తి చేస్తాడు, సి ఒక్కడే అదే పనిని Z రోజులో పూర్తి చేస్తాడు. మరి ఏబిసి ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు.
ఏబిసి ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. సో త్రూ ఎగ్జాంపుల్ నేను చెప్తానమ్మా. జనరల్గా కొన్ని బుక్కుల్లో ఏంటంటే ఏదో ఫార్ములా రాస్తారు, ముగ్గురు ఇస్తే ఒక ఫార్ములా రాస్తాడు, నలుగురు ఇస్తే నలుగురు ఫార్ములా రాస్తాడా, ఐదుగురు ఇస్తే 5 మంది ఫార్ములా రాస్తాడా, ఏమీ మనం గుర్తుపెట్టుకోం. మనకు తెలిసిన యూనివర్సల్ మెథడ్ ద్వారా మనం అటాక్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడమ్మా. ఏ అనేవాడు ఒక్కడే ఒక పని 10 రోజుల్లో పూర్తి చేయగలడు, బి అనేవాడు అదే పని 12 రోజుల్లో పూర్తి చేయగలడు, సి అనేవాడు అదే పని 15 రోజుల్లో పూర్తి చేయగలడు. అప్పుడు ముగ్గురు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, ముగ్గురు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. అలా ఫిగర్ అండి. చూడమ్మా, 10, 12, 15 ఫస్ట్ ఏం చేయాలి, మనం కసా కట్టాలి. కసాకి ఎంతమ్మా 60. ఫస్ట్ పెద్ద 2 సంఖ్యలు కనుక్కోవాలి. 12, 15 ఏ టేబుల్లో పోతాయండి, 3వ టేబుల్లో పోతాయి. చిన్న సంఖ్య 4 సార్లు పోతుంది. 4 × 15 60. ఇంకా 10 చేయక్కర్లేదు, ఎందుకంటే 10వ టేబుల్ 60 వస్తుంది కాబట్టి. అలా ఓరల్గా చెప్పగలగాలి. అలా కళ్ళతో చూసి ఎల్సీని చెప్పేయాలి. అది గిన మీకు వచ్చినట్లయితే కాలము పని వచ్చినట్టే. మొత్తం 60 అమ్మా. ఈ 60 ఏనేవాడు 10 రోజులు చేస్తున్నాడు అంటే 60 యూనిట్లను 10 రోజులు చేస్తున్నాడు అంటే రోజుకు 6. 12 రోజుల్లో 60 యూనిట్లు అంటే రోజుకు 5. 15 రోజులు 60 అంటే రోజుకు 4. మొత్తం ఎంతమ్మా 15. ఒక రోజుకు 15 చేస్తున్నారంటే మొత్తం ఎంత అండి, 60 యూనిట్లు కదా. 60 యూనిట్లని రోజుకు 15 చెప్పున అంటే ఎన్ని రోజులు పడుతుందండి, 4 రోజులు పడుతుంది. ఎన్ని రోజులు పడుతుందమ్మా, 4 రోజులు పడుతుంది. అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చండి. సో మనం చాలా సింపుల్గా, చాలా జనరల్గా నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా చేసుకుంటూ పోవచ్చు. అంత ఈజీగా మనం అటాక్ చేయగలం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో రూల్ నెంబర్ 6. ఏబి ఇద్దరు కలిసి ఒక పనిని ఎక్స్ రోజుల్లో పూర్తి చేస్తారు. ఏబి ఇద్దరు కలిసి ఒక పనిని ఎక్స్ రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ ఒక్కడే అదే పనిని వై రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ ఒక్కడే అదే పనిని వై రోజుల్లో పూర్తి చేస్తారు. ఇప్పుడు మనకు కావాల్సింది బి ఒక్కడే. బి ఒక్కడే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేది మన క్వశ్చన్. ఒకసారి మనం గమనిస్తే జనరల్గా మనం యూజ్ చేసేటువంటి రిలేషన్ ఏంటంటే XY / Y - X. వై అనేది ఎప్పుడు కూడా ఎక్స్ కన్నా ఎక్కువే ఉంటుంది. కానీ ఏ ఒక్కడే చేస్తే ఎక్కువ రోజులు పడుతుంది. ఇద్దరు కలిసి చేసేదానికన్నా ఏ ఒక్కడే చేస్తే ఎక్కువ రోజులు పడుతుంది. అందుకని వై విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి Y - X అని రాశాను. సో మనకు ఇది కాదు, మనం యూనివర్సల్ మెథడ్ ద్వారా కూడా అటాక్ చేయొచ్చు. త్రూ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. ఏబి ఇద్దరు కలిసి ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏబి ఇద్దరు కలిసి ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ ఒక్కడే అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. అప్పుడు బి ఒక్కడే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేది మన క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ రెండింటి కసాక్ కట్టాలి. ఫస్ట్ మొత్తం వర్క్ ఎంత ఉందో తెలుసుకోవాలిగా. 6కి 10 కసాక్ ఎంత, 30. 6కి 10 కసాక్ ఎంత, 30. 6వ టేబుల్లో 30 ఎన్నిసార్లు పోతుందంటే 5 సార్లు పోతుంది. 10వ టేబుల్లో 30 ఎన్నిసార్లు పోతుందమ్మా, 3 సార్లు పోతుంది. ఓకేనండి. 10వ టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు పోతుంది. ఇప్పుడు చూడండి, ఏబీలు ఇద్దరు కలిస్తే రోజుకి 5 పనులు చేస్తున్నారు. కానీ ఏ ఒక్కడే 3 పనులు చేస్తున్నాడు. అంటే మిగిలిన 2 పనులు ఎవరు చేసి ఉండాలి, బి చేసి ఉండాలి. అంటే బి రోజుకి ఎన్ని చేస్తాడు, 2 చేస్తాడు. అప్పుడే కదా ఏబీలు కలిస్తే 5 అయ్యేది. అంటే బి యొక్క రోజువారి పనుల సంఖ్య 2. అంటే రోజుకు 2 చేస్తే మొత్తం 30 చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి, 15 రోజులు పడుతుంది. ఎన్ని రోజులు పడుతుందో 15 రోజులు పడుతుంది. అంటే బి ఒక్కడే ఆ పని 15 రోజుల్లో పూర్తి చేయగలడు. బి ఒక్కడే ఆ పని 15 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇప్పుడు ఇది మీరు గమనిస్తే దీన్ని ఇక్కడ అప్లై చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లై చేయండి. ఎక్స్ అంటే ఎంత, 6. 6 × 10/10 - 6. 10 - 6 అంటే 4 కదా. అంటే 60/4 కదా. 60/4 అంటే ఎంత, 5 కదా. సరే 15. అదే ఆన్సర్ వచ్చిందా లేదా. అంటే సేమ్ థింగ్ మీరు ఇలా చేయొచ్చు లేదా ఇలా చేయొచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు బి కావాలి అంటే ఏని ఏబిలోంచి సబ్ట్రాక్ట్ చేస్తే బి వస్తున్నాడు కదా. మరోసారి చెప్తున్నాను, బి కావాలి అంటే ఏని ఏబిలోంచి తీసేస్తే బి వస్తున్నాడు కదా. వస్తున్నాడా లేదా, ఎస్ ఖచ్చితంగా వస్తున్నాడు. అలా తీసుడు కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చినా సరే, ఏ సందర్భంలో వచ్చినా సరే మీరు ఈ 6th రూల్ని అప్లై చేయాలి. ఎలాంటి సందర్భాలంటే చెప్తాను చూడండి. మరొక ఇంపార్టెంట్ సందర్భం చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A + B + C ముగ్గురు కలిసి ఒక పనిని ఎక్స్ రోజుల్లో పూర్తి చేస్తున్నారు. బీసీలు కలిసి అదే పనిని వై రోజుల్లో పూర్తి చేస్తున్నారు. క్వశ్చన్ రేపు పొద్దున ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. మరి ఏ కావాలంటే ఏం చేయాలి, మీరు బీసీలని ఏబీసీలోంచి తీసేయాలి. అప్పుడు మనకి ఏ వస్తుంది కదా. అంటే బీసీలని ఏబీసీలోంచి తీసేయాలి అంటే చూడండి, తీసేయాలంటే మనం ఏం అప్లై చేయొచ్చు అని చెప్పానమ్మా మీకు, XY / Y - X అప్లై చేయొచ్చు అని చెప్పాను. లేదా యూనివర్సల్ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు.
లేదు, ఇంకొక సందర్భం ఏంటంటే ఏబీసీలు ముగ్గురు ఇచ్చి ముగ్గురు కలిసి ఒక పనిని ఎక్స్ రోలో పూర్తి చేస్తారు. సిఏలు కలిసి ఆ పనిని వై రోలో పూర్తి చేస్తారు. అప్పుడు బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే సిఏని ఏబీసీ నుంచి తీసేస్తే బి వస్తాడు కదా. అంటే ఏం రాస్తాం మనం? ఎక్స్ వై బై వై మైనస్ ఎక్స్. అంటే బి కావాలి అంటే సిఏని దీంట్లో తీసేస్తే వస్తుంది, అంటే తీసేస్తే వస్తుంది అంటే ఇమీడియట్గా సిక్స్త్ రూల్ అప్లై చేయాలి, ఎక్స్ వై బై వై మైనస్ ఎక్స్. లేదు, మీకు ఇంకొక సందర్భం చెప్పమని చెప్తాను. ఇప్పుడు ఏబీసీ ముగ్గురు కలిసి ఒక పనిని ఎక్స్ రోలో పూర్తి చేస్తారు. అదేవిధంగా ఏబీలు కలిసి అదే పనిని వై రోలో పూర్తి చేస్తారు. ఇప్పుడు సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటే అప్పుడు మీ ఆన్సర్ ఏంటమ్మా? ఎక్స్ వై బై వై మైనస్ ఎక్స్. ఎక్స్ వై బై వై మైనస్ ఎక్స్. అంటే ఈ సందర్భాల్లో ఇంకే సందర్భం ఇచ్చినా ఒకళ్ళు తీసేస్తే ఇంకొకరి నుంచి ఇంకొకరు వస్తారు అనే సందర్భం ఎప్పుడు వచ్చినా సరే మీరు ఎక్స్ వై బై వై మైనస్ ఎక్స్ని మీరు అప్లై చేయొచ్చు. ఈ సిక్స్త్ రూల్ని మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, సెవెంత్ రూల్. చూడమ్మా, ఏబీలు కలిసి ఒక పనిని ఎక్స్ రోలో పూర్తి చేస్తారు, ఏబీలు ఇద్దరు కలిసి. బీసీలు కలిసి అదే పనిని వై రోలో పూర్తి చేస్తారు, అదే పనిని వై రోలో పూర్తి చేస్తారు. సిఏలు కలిసి అదే పనిని జెడ్ రోజులో పూర్తి చేస్తారు, సిఏలు కలిసి అదే పనిని జెడ్ రోజులో పూర్తి చేస్తారు. ఇలాంటి డేటా మనకి ఇచ్చినప్పుడు మనల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే చూడమ్మా, ఈ మూడు స్టేట్మెంట్ వాళ్ళే ఇస్తారండి. ఈ మూడు స్టేట్మెంట్ వాళ్ళే ఇస్తారండి. ఇలాంటి డేటా మనల్ని ఇచ్చినప్పుడు మనల్ని ఎలాంటి పాసిబుల్ క్వశ్చన్స్ అడుగుతారని ఇప్పుడు చూద్దాం. ఏబీసీ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు క్వశ్చన్ అడగవచ్చు. ఇది ఫస్ట్ పాసిబుల్ క్వశ్చన్. ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడగొచ్చు. ఇది సెకండ్ పాసిబుల్ క్వశ్చన్. బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడగొచ్చు. ఇది థర్డ్ పాసిబుల్ క్వశ్చన్. సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడగొచ్చు. ఇది ఫోర్త్ పాసిబుల్ క్వశ్చన్. అంటే ఈ రకమైన క్వశ్చన్లో ఏ క్వశ్చన్ అని అడగొచ్చు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు. త్రూ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏబీలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాయి. బీసీలు కలిసి అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాయి. సిఏలు కలిసి అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తాయి. ఓకేనమ్మా? ఏబీలు 12 రోజులు, బీసీలు 15, సిఏలు 20 రోజుల్లో చేస్తాయి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏబీసీలు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాయి అని క్వశ్చన్. ఫస్ట్ మనం చేసేటువంటి డ్యూటీ ఏంటండి? కథా కనుక్కోవాలి, టోటల్ వర్క్ కనుక్కోవాలి, మొత్తం పని కనుక్కోవాలి. మొత్తం పని ఎలా కనుక్కుంటాం? ఇచ్చిన సంఖ్యలు కథా కట్టాలి. ఇచ్చిన సంఖ్యల్లో పెద్ద సంఖ్యలు తీసుకోవాలి. 15, 20 తీసుకోవాలి. 15, 20 ఏ ఎక్కంలో పోతాయి? 5వ ఎక్కంలో పోతాయి. చిన్నది 3 సార్లు పోతుంది. 3 × 20 60. మళ్ళీ 12 చేయక్కర్లేదు, ఎందుకంటే 12వ టేబుల్లో 60 వస్తుంది కాబట్టి. చూడమ్మా, 12వ టేబుల్లో 60 ఎన్నిసార్లు పోతుందంటే 5 సార్లు పోతుంది. 15వ టేబుల్లో 4 సార్లు పోతుంది. 20వ టేబుల్లో 3 సార్లు పోతుంది. ఇప్పుడు ఈ మూడింటిని కలిపితే మనకు 2 ఏలు వస్తాయి, 2 బీలు వస్తాయి, 2 సీలు వస్తాయి. అంటే 2ని కామన్ తీస్తే మనకు 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. అంటే 5, 4, 3 మొత్తం కలిపితే ఎంత? 12. 5, 4, 3 మొత్తం కలిపితే 12. అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 12 అండి. అప్పుడు 1 టైమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత? 6. అంటే ఏబీసీలు ముగ్గురు కలిస్తే రోజుకు 6 పనులు చేయగలరు. రోజుకు 6 చెప్పున మొత్తం 60 పనులు చేయడానికి, రోజుకు 6 చెప్పున మొత్తం 60 పనులు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 10 రోజులు పడుతుంది. అంటే ఏబీసీలు కలిసి ఆ పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏబీసీ ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరమో 10 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే క్వశ్చన్ ఏ ఒక్కడే అన్నాడు అనుకోండి, ఏ ఒక్కడే అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఏ ఒక్కడే కావాలంటే ఏం చేయాలమ్మా మీరు? ఏ ఒక్కడే కావాలంటే ఏం చేయాలి? ఏబీసీలో నుంచి ఎవరిని తీసేయాలి? బీసీని తీసేయాలి. ఏబీసీలోని బీసీని తీసేస్తే, ఏబీసీలో నుంచి బీసీని తీసేస్తే ఏ వస్తుంది కదా? ఏబీసీ ముగ్గురు కలిసి ఒక రోజుకు వర్క్ ఎంతమ్మా? 6. ఒక రోజు వర్క్ 6 అండి. ఒక రోజు వర్క్ 6. బీసీ ఒక రోజు వర్క్ ఎంతమ్మా? 4. అప్పుడు ఏ ఒక రోజు వర్క్ ఎంత అవుతుందండి? 2 అవుతుంది. 6లోంచి 4 తీసేస్తే 2గా. అంటే రోజుకి ఏ 2 పనులు చేయగలిగితే మొత్తం పని 60 ఏ ఒక్కడే చేయాలి అంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా? ఏకి 30 రోజులు పడుతుంది. ఏకి మొత్తం ఎన్ని రోజులు పడుతుందమ్మా? 30 రోజులు పడుతుంది. అలా ఫిగర్ అండి. ఇంకొక పాసిబుల్ క్వశ్చన్ ఏంటంటే బి ఒక్కడే. నీకు బి కావాలంటే ఏం చేయాలండి? ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఎవరిని తీసేస్తే బి వస్తాడమ్మా? ఎవరిని తీసేస్తే బి వస్తాడండి? ఏసీని తీసేస్తే వస్తాడు. అంతే కదా? ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి
ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి సిఏని తీసేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి వన్ డే వర్క్ ఎంత అంటే 6. సిఏ వన్ డే వర్క్ ఎంతమ్మా 3. 6 - 3 అంటే 3. అంటే బి రోజుకు 3 పనులు చేయగలుగుతాడు. బి రోజుకు 3 పనులు చేయగలుగుతాడంటే మొత్తం వర్క్ ఎంత అంటే 60. మొత్తం వర్క్ ఎంత 60. 60/3. 60/3 అంటే ఎంతమ్మా 20. అంటే బి ఒక్కడే ఆ పని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. బి ఒక్కడే ఆ పని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. నెక్స్ట్ అండి, సి ఒక్కడే అని అడగవచ్చు క్వశ్చన్. సి ఒక్కడే అని అడిగినప్పుడు ఇప్పుడు మీరు చూడమ్మా, ఏ ప్లస్ బి ప్లస్ సి లో నుంచి ఏబిని తీసేస్తే మీకు సి ఒక్కడే వస్తాడు కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి వన్ డే వర్క్ ఎంత 6. ఏబి వన్ డే వర్క్ ఎంత 5. 6లోంచి 5 తీసేస్తే 1. అంటే సి రోజుకు ఒక పని చేయగలడు. మొత్తం పని సి ఒకటే చేయాలంటే 60/1 60. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా 60. అంటే సి ఒక్కడే మొత్తం పని 60 రోజుల్లో చేయగలడు. ముగ్గురు కలిసి 10 రోజుల్లో చేయగలరు. ఏ ఒక్కడే 30 రోజుల్లో చేయగలడు. బి ఒక్కడే 20 రోజుల్లో చేయగలడు. సి ఒక్కడే 60 రోజుల్లో చేయగలడు. అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మీకు ఇచ్చినప్పుడు ఇలాంటి పాసిబుల్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాడు. అంటే క్వశ్చన్ ఏదైనా మన అటాకింగ్ మాత్రం సిమిలర్గా ఉంటుంది, డైరెక్ట్గా అటాక్ చేస్తాం. ఇది మీరు 7వ పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి 8వ పాయింట్. సో 8వ పాయింట్ ఏంటంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలమ్మా. ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని టీ రోజుల్లో పూర్తి చేస్తాయి. ఒక పనిని ఏ ఒక్కడిగిన అయినట్లయితే ఏబీలు ఇద్దరు కలిసి చేసేదానికన్నా ఒక ఎక్స్ రోజులు అధికంగా తీసుకుంటాడు. ఎక్స్ రోజులు ఎక్కువగా తీసుకుంటాడు. ఏ ఒక్కడే ఎన్ని రోజులు సమయం తీసుకుంటాడు అంటే ఏబీలు ఇద్దరు కలిసి చేసే రోజుల సంఖ్యకి ఎక్స్ రోజులు అధికంగా తీసుకుంటాడు. అంటే టీ ప్లస్ ఎక్స్ రోజులు తీసుకుంటాడు. మరి బి ఒక్కడే చేస్తే ఏంటి పరిస్థితి? బి ఒక్కడే చేస్తే ఇద్దరు కలిసి చేసే రోజుల కన్నా వై రోజులు అధికంగా తీసుకుంటాడు. అంటే ఏనా వాడు ఇద్దరు కలిసి చేసేదానికన్నా ఎక్స్ రోజులు అధికంగా తీసుకుంటాడు. బి అనేవాడు ఇద్దరు కలిసి చేసేదానికన్నా వై రోజులు అధికంగా తీసుకుంటాడు. రేపొద్దున మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఆ టీ వాల్యూ అడుగుతారు. అంటే ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటాడు. ఆ టీ వాల్యూ అడుగుతాడు. అంటే ఆ టీ వాల్యూ ఏమవుతుందంటే √(xy) అవుతుంది. త్రూ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఏబీలు ఇద్దరు కలిసి ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తారో మనకు తెలియదండి. అది మనకి ఇవ్వడు. టీ రోజులు అనుకుందాం. ఏ ఒక్కడే ఇద్దరు కలిసి చేసేదానికన్నా 4 రోజులు అధిక సమయం తీసుకుంటాడు. ఇద్దరు కలిసి టీ రోజుల్లో చేస్తారు కదా, దానికన్నా ఒక 4 రోజులు అధికంగా తీసుకుంటాడు. బి ఒక్కడే ఇద్దరు కలిసి చేసేదానికన్నా 9 రోజులు అధికంగా తీసుకుంటాడు. అప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అని క్వశ్చన్ అడిగినప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు √(xy) అని చెప్పాను కదా. అంటే 4 9. 4 × 9 అంటే ఎంతమ్మా 36. 36 అంటే ఎంత వస్తుందంటే 6 వస్తుంది. ఇద్దరు కలిసి 6 రోజుల్లో చేస్తారు. మీరు కావాలంటే ఇప్పుడు రాసుకోండి. మీరు రాసుకోండి కావాలంటే. ఏబీలు ఇద్దరు కలిసి టీ వాల్యూ 6 వచ్చింది కదా 6. ఏ ఒక్కడే టీ అంటే 6 + 4 10. బి ఒక్కడే టీ అంటే 6 + 9 15. మీకు చెప్పలేదా? ఏ ఒక్కడే ఒక పనిని 10 రోజులు, బి ఒక్కడే అదే పనిని 15 రోజులు, ఇద్దరు కలిస్తే 6 రోజులు అని చెప్పలేదా? 10 × 15 150. 150/25. 25 6 సార్లు 150 వస్తుందా లేదా? అంటే మనం చెప్పుకున్నటువంటి ఈ కాన్సెప్ట్ కరెక్టా కాదా? ఎస్, 100% కరెక్ట్. అలా ఫిక్ర్ అండి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 8వ పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ 9వ పాయింట్ అండి. 9వ పాయింట్ ఏంటంటే లేదా కేసు అండి. ఈ లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే చూడండి. ఎక్స్ మెన్ను, ఎక్స్ పురుషులు లేదా మీరు నోట్స్ నీట్గా రాసుకోవాలమ్మా. ఎక్స్ పురుషులు లేదా వై స్త్రీలు లేదా జెడ్ చిల్డ్రన్, జెడ్ పిల్లలు ఒక పనిని డి రోజుల్లో పూర్తి చేస్తారు. మీరు నీట్గా రాయాలి. నోట్స్ రాయాలి మీరు. ఎక్స్ మంది పురుషులు లేదా వై మంది స్త్రీలు లేదా జెడ్ మంది పిల్లలు ఒక పనిని డి రోజుల్లో పూర్తి చేస్తారు. ఒక పనిని డి రోజుల్లో పూర్తి చేస్తారు. అలా ఫిక్ర్ అండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ పురుషులున్నా డి రోజులు పడుతుంది,
వై మంది స్త్రీలున్నా డి రోజులు పడుతుంది, జెడ్ మంది పిల్లలున్నా డి రోజులు పడుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ మంది పురుషులు ఈజ్ ఈక్వల్ టు వై మంది స్త్రీలు ఈజ్ ఈక్వల్ టు జెడ్ మంది పిల్లలు. ఓకేనమ్మా? క్వశ్చన్ ఎలా అడుగుతారంటే అయితే అయితే డి రోజులు పూర్తి చేస్తారు. అయితే మీరు కంటిన్యూ చేయండి. అయితే పి మంది పురుషులు మరియు మరియు క్యూ మంది స్త్రీలు మరియు మరియు 6 మంది పిల్లలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది మన క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మీ ఆన్సర్ ఏంటంటే డి బై పి బై ఎక్స్ ప్లస్ క్యూ బై వై ప్లస్ ఆర్ బై జెడ్ డి బై పి బై ఎక్స్ ప్లస్ క్యూ బై వై ప్లస్ ఆర్ బై జెడ్. ఇక్కడ 3 జెండర్లు ఇచ్చాడు, పురుషులు, స్త్రీలు, పిల్లలు. ఒకవేళ ఓన్లీ పురుషులు స్త్రీలే ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తాము? డి బై పి బై ఎక్స్ ప్లస్ క్యూ బై వై అంతవరకు రాస్తాం. పిల్లలు కూడా ఇచ్చారు కాబట్టి పిల్లల్ని కూడా యాడ్ చేశా. లేదా ఇంకొక జెండర్ ఎక్స్ట్రా ఇచ్చారు అనుకోండి, ఇంకోటి కూడా యాడ్ చేస్తా. ఒకవేళ పిల్లలు ఇవ్వలేదనుకోండి, ఇక్కడ వరకే ఇచ్చారనుకోండి, అంటే క్వశ్చన్ ఇలా ఎక్స్ మంది పురుషులు లేదా వై మంది స్త్రీలు ఒక పనిని డి రోజుల్లో పూర్తి చేస్తే పి మంది పురుషులు మరియు క్యూ మంది స్త్రీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని క్వశ్చన్ అడిగితే డి బై పి బై ఎక్స్ ప్లస్ క్యూ బై వై. ఇద్దరిస్తే ఇద్దరు, ముగ్గురిస్తే ముగ్గురు, రేపొద్దు నలుగురిస్తే నలుగురు. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. అది సో ఇది లేదా కేసు అండి. దీన్ని ఈ మెథడ్ ద్వారా కాకుండా మనం నార్మల్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. అది ఎలా చేయాలన్నది మనం హ్యాండెడ్ క్వశ్చన్ చెప్పుకునేటప్పుడు, ఈ మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను జనరల్ మెథడ్ కూడా చెప్తాను మీకు. ఓకేనమ్మా? సో ఇది 9th పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి 4th పాయింట్ కావచ్చు, 5th పాయింట్ కావచ్చు, 6th పాయింట్ కావచ్చు, 7th పాయింట్ కావచ్చు, 8th పాయింట్ కావచ్చు, 9th పాయింట్ కావచ్చు, కాలము పనిలో వాడతాము, పైపులు తొట్టెల్లో కూడా వాడతాము. దాంతోపాటు 10th పాయింట్ ఏంటంటే లీకేజ్ కాన్సెప్ట్ అంటాం. లీకేజ్ కాన్సెప్ట్ ఇది మనకు పైపులు తొట్టెల్లో ఎక్స్క్లూజివ్గా వస్తుంది. మనకు లీక్ ఉందంటాడు, పైప్కు లీకు ఉంది అంటాడు, ఖాళీ చేసే పైపు అంటాడు, లీక్ అన్నా, ఖాళీ చేసే పైప్ అన్నా, పంప్ అన్నా. నెక్స్ట్ ఇంకేమని వచ్చండి, మనకు రంధ్రం అంటాడు, ఒక్కోసారి తొట్టికి రంధ్రం పడింది అంటాడు. ఓకేనమ్మా? చిల్లు పడింది అంటాడు, తొట్టికి చిల్లు పడింది అంటాడు. డిఫరెంట్గా వేస్తాడు, ఎట్సెట్రా మొదలైనవి అలాంటి ఇస్తాడు. అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇది ఒక తొట్టి అనుకుంటే, ఇది ఒక ట్యాంక్ అనుకుంటే, అడుగు బాగాన చిన్న చిల్లు పడిందండి అంటే లీక్ ఉంది. ఆ లీక్ను కూడా ఒక పైపుగా కన్సిడర్ చేస్తాం. కానీ ఆ పైపుని దేనిగా కన్సిడర్ చేస్తామంటే ఖాళీ చేసే పైపుగా కన్సిడర్ చేస్తాం. ఓకేనమ్మా? ఇలాంటి పదాలు ఏమి ఇచ్చినా సరే దాన్ని ఒక పైపుగా కన్సిడర్ చేయాలి, దాన్ని ఖాళీ చేసే పైపుగా గుర్తించాలి మీరు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైప్ ఏ ఒక్కటే ఒక తొట్టిని 10 గంటల్లో నింపగలదు. పైప్ ఏ ఒక్కటే 10 గంటల్లో తొట్టిని నింపగలదు. పైప్ బి ఒకటే అదే తొట్టిని 15 గంటలు నింపగలదు. పైప్ సి ఒకటే అదే తొట్టిని 12 గంటల్లో ఖాళీ చేయగలదు. అంటే రెండేమో నింపేవి ఉన్నాయి, ఒకటి ఖాళీ చేసేది ఉంది. క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ముగ్గురు కలిసి 3 పైపులు కలిసి ఆ తొట్టెని ఎన్ని గంటల్లో నింపుతాయి అనేది క్వశ్చన్ మనకు. క్వశ్చన్ నెంబర్ 10, 15, 12. ఫస్ట్ మనం చేయాల్సింది అంటే ట్యాంక్ సామర్థ్యం కనుక్కోవాలి. సో ట్యాంక్ సామర్థ్యం అంటే కథాకి ఎంత వస్తుందమ్మా? 60 వస్తుంది. అంటే ట్యాంక్ 60 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇప్పుడు 60 లీటర్ల ట్యాంక్ని పైప్ ఏ 10 గంటల్లో నింపుతుంది అంటే గంటకి పైప్ ఏ నుండి ఎన్ని లీటర్స్ వస్తున్నట్టు? 10 గంటల్లో 60 లీటర్లు వస్తున్నాయంటే గంటకు 6 లీటర్లు వస్తున్నట్టు కదా. ఎందుకు ప్లస్ మెన్షన్ చేశాను అంటే ఇది నింపే పైపు కాబట్టి ప్లస్ మెన్షన్ చేశాను. అంటే పైప్ ఏ ద్వారా గంటకు 6 లీటర్లు వస్తున్నాయి కాబట్టి ప్లస్. పైప్ బి 15 గంటల్లో 60 లీటర్లు. 15 గంటల్లో 60 లీటర్లు కాబట్టి గంటకు ఎన్ని లీటర్లమ్మా? 4 లీటర్లు. 4 లీటర్లు వస్తున్నాయి కాబట్టి ప్లస్. నెక్స్ట్ అండి,
సో 60 లీటర్లు 12 గంటల్లో అండి. 12 గంటలు ఖాళీ చేస్తున్నారండి. అంటే 5 లీటర్లు పోతున్నాయి. 12 గంటల్లో 60 లీటర్లు ఖాళీ అవుతున్నాయి అంటే గంటకు 5 లీటర్లు పోతున్నాయి. అంటే గంటకు 5 లీటర్లు పోతున్నాయి ఇక్కడ. చూడు 3 కలిస్తే ఏమవుతుంది? ఏ నుంచి బి నుంచి 10 లీటర్లు వస్తున్నాయి. కానీ సి నుంచి 5 లీటర్లు పోతున్నాయి. అంటే 10 వస్తున్నాయి, 5 పోతున్నాయి. 10 రావాలి, 5 పోతున్నాయి. అంటే ట్యాంకులు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ట్యాంకులు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. అంటే 5 చెప్పున మొత్తం 60 లీటర్లు నింపాలి అంటే 5 చెప్పున ఎన్ని గంటలు పడుతుంది? 12 గంటలు పడుతుంది. ఎన్ని గంటలు పడుతుంది? 12 గంటలు పడుతుంది. అలా క్లియర్ అండి. అది ఒకసారి మీరు గమనించాలమ్మా. ఒకసారి మీరు గమనించాలి. ఈ సి అనే పైపు లేకపోతే లేకపోతే లేదనుకుందాం. ఆ ఎంటీ చేసేది ఖాళీ చేసే పైపు లేదనుకుందాం. ఏబీ 2 మాత్రమే ఉన్నాయి. అంటే ఏబీ 2 మాత్రమే ఉన్నాయంటే 10 లీటర్స్ వస్తున్నట్టు కదా. ఏబీ 2 మాత్రమే ఉన్నట్టంటే 10 లీటర్స్ వస్తున్నట్టు కదా. 10 లీటర్స్ వస్తున్నాయి. చూడు 10 లీటర్స్ వస్తున్నాయి నీట్గా. గంటకి 10 వస్తున్నాయి, 60 నింపాలి. అలాంటప్పుడు ఎన్ని గంటలు పడుతుంది చెప్పు? గంటకి 10 వస్తున్నాయి, 60 నింపాలి అంటే 6 గంటల సమయం పడుతుంది. అంటే ఏబీలు మాత్రమే ఉంటే 6 గంటలు పడుతుంది. కానీ ఏబీసీలు ఉంటే 12 గంటలు పడుతుంది. అంటే మూడో పైపు యాడ్ అవుతే ఇంకా టైం తగ్గాలి కానీ 6 కంటే ఇంకా తక్కువ గంటలు పట్టాలి కానీ ఇక్కడ ఎక్కువ గంటలు పడుతుంది. అంటే మూడో పైపు పనిచేసే పైపు కాదు, పని చెడగొట్టే పైపు, నింపే పైపు కాదు, ఖాళీ చేసే పైపు. అంటే లీక్ ఉంది కాబట్టే సమయం ఎక్కువ పడుతుంది. ఓకేనమ్మా? అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏ పనిని మొదలుపెట్టినా సరే లీకులు లేకుండా చూసుకోవాలి. లీకులన్నీ బంద్ చేసుకొని పని మొదలు పెట్టాలి. అప్పుడే నువ్వు త్వరగా ఆ పనిని పూర్తి చేయగలుగుతావు. త్వరగా నీ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. అది మీకు కూడా వర్తిస్తుంది. మీరు ఏదైతే టార్గెట్ని పెట్టుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో లీకులన్నీ బంద్ చేసుకొని ఒక సక్రమైన పద్ధతిలో మీరు ప్రిపేర్ అయినట్లయితే లీకులు అంటే ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లీకులు ఉంటాయి. కొంతమందికి సెల్ ఫోన్ లీక్ అయి ఉంటుంది. కొంతమందికి అంటే ఫోన్లు ఎక్కువగా మాట్లాడుతుంటారు. కొంతమంది చాటింగ్ ఎక్కువగా చేస్తుంటారు. కొంతమంది అమ్మాయిల చుట్టూ ఎక్కువ తిరుగుతుంటారు. ఏదో లేనిపోని ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు. అంటే ఇలాంటి ఏంటంటే కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. అలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా లీకులే. ఆ లీకులు ఏమి లేకుండా స్ట్రాంగ్గా నువ్వు ప్రిపేర్ అవుతే తక్కువ సమయంలో జాబ్ కొడతావు. లీకులు అన్నీ ఉంటే ఎక్కువ టైం పడుతుంది. అలా క్లియర్ అండి. అదే. సో ఇదంతా కూడా మనం టైం అండ్ వర్క్ గురించి మనం నేర్చుకున్నామండి. మీకు ఈ కాలము పని ఎలా చేయాలి అనేది ఒక ఫ్లో చార్ట్ నేర్పిస్తానండి. ఆ ఫ్లో చార్ట్ను పర్ఫెక్ట్గా మీరు అంటే ఈ కాలము పని ఎంటైర్ చాప్టర్ని కూడా మనము అది పైపులు తొట్టి కావచ్చు, కాలము పని అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని అంతా కూడా మనం ఒక ఫ్లో చార్ట్ ద్వారా ఈజీగా అటాక్ చేస్తాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం పని ఎంత ఉందో స్టెప్ 1 మొత్తం పని ఎంత ఉందో కనుక్కోవాలి. ఇది స్టెప్ 1. మొత్తం పని ఎంత ఉందో కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటామంటే ఇచ్చిన రోజుల సంఖ్యకి నీట్గా రాసుకోవాలమ్మా మీరు. ఇచ్చిన రోజుల సంఖ్య లేదా గంటల సంఖ్య, ఇచ్చిన రోజుల సంఖ్య లేదా గంటల సంఖ్యకి కసాక్ కట్టాలి. ఇచ్చిన రోజుల సంఖ్య లేదా గంటల సంఖ్యకి కసాక్ కట్టాలి. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. రోజుల సంఖ్య లేదా గంటల సంఖ్యకి కసాక్ కట్టాలి. వచ్చిందే మొత్తం పని అవుతుంది. స్టెప్ 2 ఏంటంటే వాళ్ళ యొక్క సామర్థ్యాలు కనుక్కోవాలి. కనుగొనాలి. సామర్థ్యాలు ఎలా కనుగొనాలి అంటే ఒక రోజుకి లేదా ఒక రోజుకి లేదా గంటకి ఎంత పని చేయగలరు. గంటలు వేస్తే గంటకి, రోజులు వేస్తే రోజుకి ఎంత పని చేయగలరు. అదే సామర్థ్యం అవుతుంది. చేయగలరు, అదే మనకు సామర్థ్యం అవుతుంది. ఓకేనమ్మా? ఇది స్టెప్ 2. స్టెప్ 3 ఏంటంటే పనిని ఎవరు మొదలుపెట్టారు. పనిని ఎవరు మొదలుపెట్టారు. ఎంత పని చేశారు. నెక్స్ట్ 4వ స్టెప్ మిగిలిన పని ఎంత అది ఎవరు చేయాలి. మిగిలిన పని ఎంత, అది ఎవరు చేయాలి. లాస్ట్ స్టెప్ మొత్తం పని రోజుల సంఖ్య
ఈ ఒక్క ఫ్లో చార్ట్ మీరు గిన పర్ఫెక్ట్గా గిన గుర్తుపెట్టుకోగలిగితే రేపొద్దున కాలము పని నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు డైరెక్ట్గా అటాక్ చేయగలరు. జనరల్గా గుర్తుపెట్టుకోండి అమ్మా, మొత్తం పని ఎంత ఉంది, ఎవరెవరు ఎంత చేయగలరు, ఎవరు పనిని మొదలుపెట్టారు, ఎంత అయిపోయింది, ఇంకెంత ఉంది, అది ఎవరు చేయాలి, మొత్తం రోజుల సంఖ్య ఎంత. జనరల్గా గుర్తుపెట్టుకోండి, కాలము పని నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు డైరెక్ట్గా అటాక్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాలము పని ఇంట్రడక్షన్ అండి. నెక్స్ట్ నుంచి మనం క్వశ్చన్ చూద్దాం.